బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పటాన్ చెరువులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టారు గూడెం మహిపాల్ రెడ్డి. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. మరి అయితే 5 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం, బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహిపాల్ రెడ్డి డైలాగ్ విసరడం కూడా మనమందరం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం బుల్లెట్ దిగిందని స్వయంగా సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ను బీఆర్ఎస్ వైపు తిప్పుకొని ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రంగంలోకి అధిష్టానం దిగినట్లుగా తెలుస్తుంది. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వ్యూహాత్మకంగా గూడెం వర్గం కాంగ్రెస్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 2 ఏళ్లలో కోలుకోలేని దెబ్బతీశారని కూడా విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద అసలు పటాన్ చెరువు రాజకీయం ఎట్నుంచి వెళ్తుంది? సో పార్టీ ఫిరాయింపు తర్వాత తిరిగి సొంత పార్టీలోకి రావడం, స్థానిక ఎన్నికల్లో గెలుపొందడం, సో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పటాన్ చెరువు రాజకీయాలు హాట్ గా మారాయి. ఇప్పటికే ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అని చెప్పి ఏకంగా నేరుగా తన నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంది. ఏదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ ని బీఆర్ఎస్ వైపు తిప్పుకొని బీఆర్ఎస్ ఆ పీఠాన్ని సాధించింది. ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి హరీష్ రావు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో ఏదైతే స్థానిక ఎన్నికలకు ముందు అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిలో ఉన్న భాగంగా ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక ఎన్నికల్లో గట్టిగా బీఆర్ఎస్ వైపు పోరాటం చేశారు. 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మహిపాల్ రెడ్డి ఏకంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటు ఏదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రఘునందన్ ఓటు ద్వారా ఏదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 ఓట్లతో ఇస్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని చెప్పచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నీలం మధు కావచ్చు, వీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీలు గెలవలేకపోయారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానంటూ ఏదైతే మహిపాల్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కానీ అప్రమత్తంగా లేకపోయారు. మొత్తం మెదక్ జిల్లాలో అటు హరీష్ రావు ఇటు గూడెం మహిపాల్ రెడ్డి హవాతో ఏదైతే పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ సొంతం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నేరుగా మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా అని ఒక వ్యాఖ్య చేయడంతో అది రాజకీయాల్లో సంచలనమైంది. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏకంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి గురిపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మక తీసుకున్నా ఏదైతే పటాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని జీరో చేశారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయడంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సక్సెస్ అయ్యారని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క 2 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ నియోజకవర్గంలో తన హవా మార్పు చూపించారు మహిపాల్ రెడ్డి. అదేవిధంగా అధికారుల విషయంలో కానీ, పోలీసుల విషయంలో కానీ, బదిలీల విషయంలో కానీ తన మార్పు చెల్లించుకుంది. అయితే చివరి నిమిషంలో ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం, దాదాపు 90 కోట్లు ఫైన్ వేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు వేధింపులు దక్కలేదు. మరొక కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు కావచ్చు, ఏకంగా కాటా ఏదైతే మహిపాల్ రెడ్డిని వ్యతిరేకించారు, కాంగ్రెస్ స్థానిక నాయకులు వ్యతిరేకించారు. ఏకంగా గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. గతంలో గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నినదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదనుకొని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే
బుల్లెట్ దిగిందా లేదంటూ మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలమైంది. ఈ నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇటు నీలం మధు అటు కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలో నేరుగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు క్లాస్ పీకారు. మహేష్ గౌడ్ దగ్గర కూడా ఏదైతే అనుచరులు ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు నీలం మధు అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది, కాంగ్రెస్ పార్టీని 2 సంవత్సరాల్లో ఎంత దెబ్బతీయాలనో అంత దెబ్బతీసినారు, మీరేం చేస్తున్నారంటూ పిసిసి అధ్యక్షుడు నిలదీశారు. పిసిసి అధ్యక్షుడుగా నేరుగా ఏం మాట్లాడాలో అర్థం కాక నేరుగా ఏదైతే బుల్లెట్ దిగిందా లేదా అనే అంశం పైన ఆయన ఎవరికి దిగుతుందో కొద్ది రోజులు వేచి చూద్దామంటూ పిసిసి చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో ఆసక్తికరంగా లేక మరోపక్క అధికారులను బదిలీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో తెచ్చుకున్న కీలక అధికారులందరినీ బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. మరోపక్క ఏదైతే 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవలేకుండా ఇటు మహిపాల్ రెడ్డి తమ మసూదన్ రెడ్డి, మరోపక్క ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, ఇటు ఏదైతే హరీష్ రావు, వీరి నలగరి నేతృత్వంలో ఏదైతే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో మరోసారి తన సత్తా చాటారంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చిరాగ్ ఎస్ కిరణ్, కొంతవరకు అంటే కనీసం మరమ్మత్తు చర్యల కిందన్నా సో కాంగ్రెస్ అధిష్టానం శ్రీనివాస్ గౌడ్ని కానివ్వండి నీలం మధుని కానీ యాక్టివ్ పాలిటిక్స్లో మళ్ళీ పటాన్చెరులో తిప్పేటువంటి అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ అయినా ఇచ్చారా గూడెం? సిరాజ్, ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి గత 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మహిపాల్ రెడ్డిని వ్యతిరేకించింది వాస్తవం. అయితే వ్యతిరేకించిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం కొనసాగారు. అయితే కొనసాగిన నేపథ్యంలో కొన్నిసార్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానానికి గురయ్యారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే అయితే మహిపాల్ రెడ్డి ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఉండడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకించారు. అయితే 2 సంవత్సరాల కాలంలోనే ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో కూడా పీకారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేము మొత్తుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రోజు రోజుకు దెబ్బతింటుందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క మహిపాల్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది. ఈ నాశనం కావడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ పిసిసి ఇన్ఛార్జ్ కారణం అంటూ ఇప్పటికే నీలం మధు కావచ్చు, కాటా మసూదన్ గౌడ్ కావచ్చు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాదాపు 2 సంవత్సరాల తరువాత ఇప్పుడు చర్యలకు రంగంలోకి దిగింది. ఏదైతే మహిపాల్ రెడ్డి హవాకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది సిరాజ్. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను కూడా బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మరోపక్క పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను మాత్రమే టార్గెట్ చేశారనే విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ వ్యూహాత్మకంగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కోలుకొని దెబ్బతీశారని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు పైన స్పందించే అధిష్టానం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కి ఇప్పటికే క్లాస్ పీకారు. మహేష్ గౌడ్ కూడా రంగంలోకి దిగారు. రాబోయే రోజుల్లో కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇప్పటి వరకు అధిష్టానం ఏ పదవి ఇవ్వలేదు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. పక్క పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని పార్టీని తెచ్చుకొని ఆయన అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన నీలం మధుకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కానీ లేదా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కానీ జాతీయ ప్రాధాన్యం కానీ ఎలాంటి అవకాశం ఇవ్వలేదంటే కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇటు పిసిసి మహేష్ గౌడ్ ఎలా చక్కదిద్దారు వేచి చూడాలి. మరోపక్క గూడెం హవాను ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ గూడెం హవాను తట్టుకోవాలంటే మరో బలమైన నేత కోసం అన్వేషిస్తారా, లేక వీరిద్దరినే మరింత బలోపేతులుగా తయారు చేస్తారా అనేది వేచి చూడాలా. ఎస్ కిరణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తం మీద పటాన్చెరులో మాత్రం వేగంగా మారుతున్నాయి రాజకీయ సమీకరణాలు. కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బకొట్టారు గూడెం మహిపాల్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళీ మొగ్గు చూపడం, సో 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహిపాల్ రెడ్డి డైలాగ్ విసరడం, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్లెట్ దిగిందని స్వయంగా ఆ పార్టీ నేతలే విమర్శించినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ను బీఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకొని ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా సొంతం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో అధిష్టానం కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. వరుసగా అధికారుల బదిలీకి కూడా రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారుల బదిలీకి కూడా పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ.